శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. మనమందరము అలాగే నిలబడి ఉండగా, ఆకాశములు గతించిన నీ మాటలు గతింపవు అనే పాట పాడుచు ప్రభువును మహిమపరచుదాం. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతింపవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కావు అంతరించిపోవుటకు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కావు అంతరించిపోవుటకు. తరములు మారిన లోకమంతరించిన, తరములు మారిన లోకమంతరించిన నీ మాటలు నిత్య జీవఊటలు. నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు.
ఎముకలకు జీవమిచ్చు మాటలు, ఆ కోరులోయకు నిరీక్షనిచ్చు మాటలు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, ఆ కోరులోయకు నిరీక్షనిచ్చు మాటలు. గాఢాంధకారములో వెలుగునిచ్చు మాటలు, గాఢాంధకారములో వెలుగునిచ్చు మాటలు. నీ మాటలు కృపాక్షేమ బాటలు, నీ మాటలు కృపాక్షేమ బాటలు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతింపవు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. అలాగే నిలబడి ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగములను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 8వ అధ్యాయం 1 నుండి 9 వచనములు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాట భాగమును చదవగా మనము విందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు చదువుకుందాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే దైవ వర్తమానం విందాం. ఈరోజు మనకు దైవ వర్తమానం అందించబోవారు సహోదరులు దేవప్రేమ్ యేసుదాస్ గారు. ఆరోగ్యవరం సమయంని తీసుకుని వాక్యం బోధించవలసినదిగా సమయాన్ని వారికి కేటాయిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ ఆరాధన సమయం శ్రోతలకు శుభాభివందనములు. దేవుడు మనలను బహుగా దీవించునుగాక. ప్రియ దైవజనమా, నేటి మన ఆరాధనకై పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న అంశము సృష్టిని ధ్యానించు, సృష్టికర్తను స్మరించు. మెడిటేట్ ద క్రియేషన్, డెలిబరేట్ ద క్రియేటర్. దావీదు కీర్తన 8, 7, 9 వచనాలు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని ప్రాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. మన మూలవాక్యం యోబు గ్రంథము 12, 7, 8. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించినడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. ఈనాటి మన అంశము సృష్టిని ధ్యానించు, సృష్టికర్తను స్మరించు.
దీనిని 4 ఉపాంశాలుగా ధ్యానిద్దాం. మొదటి ఉపాంశం, మృగములను ధ్యానిస్తే అవి మనకు బోధిస్తాయి. మెడిటేట్ ద బీస్, దే షల్ టీచస్. దేవుడైన యెహోవా ఈ సమస్త భూమి ఆకాశములను సృష్టి యావత్తును సృజించినప్పుడు అడవి జంతువులను అనగా మృగములను కూడా పుట్టించాడు. ఆదికాండము 1:24-25. సృష్టి ఆది యందు ఆదాము హవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి పాపములో సాతాను ఉచ్చులో పడిపోయిన పిదప నోవాహు ఓడ నుండి వెలుపలికి వచ్చు వరకు అడవి మృగముల నైజము ప్రేమతో ఉన్నను ఆ తదుపరి అవి హింసా ప్రవృత్తికి మారిపోయాయి. ఆదికాండము 9:2. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ కలుగును అని వ్రాయబడి ఉన్నది. దావీదు కీర్తన 8:7లో దేవుడు అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ మానవుని పాదముల క్రింద ఉంచుట గ్రహించగలం. అనగా క్రూరమైన లక్షణములను సంతరించుకున్నప్పటికీ అవి తమను సృష్టించిన కర్తకు లోబడుట విశేషము. క్రీస్తు పాలించబోయే 1000 ఏళ్ల పరిపాలనలో అవి హింసా ప్రవృత్తిని వదిలివేస్తాయని ప్రవచింపబడి ఉంది. యెషయా 65:25. తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములు అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చాడు. అయితే 1000 ఏళ్ల పరిపాలన వరకు అవి హింసాయుత లక్షణములనే కలిగి ఉండుట గమనార్హం. అయితే సృష్టి ఆదిలో ఏదెను వనమందు నరుడైన ఆదాము నొద్దకు ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు దేవుడు వాటిని రప్పించాడు. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఆదికాండము 2:19. అదే ఆదికాండము 2:20లో అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయితే కడపటి ఆదాముగా పిలువబడిన యేసుక్రీస్తు అడవి మృగములతో 40 దినములు వసించినట్లు సువార్తలో చూడగలం. మార్కు సువార్త 1:12-13. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన్ను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి అని వ్రాయబడి ఉంది. ఏదెనులో తొలి ఆదాము అడవి మృగములతో ఆనందించుట చూడగలం. ఇక్కడైతే సృష్టికర్తయే కడపటి ఆదాముగా యేసునాథుని రూపమందు వాటితో కలిసి సంచరించుట అపూర్వం. సృష్టి యేసును గుర్తించినది గాని సృష్టింపబడిన మానవత ఆయన్ను గుర్తించకపోవుట విచారం. నాటి ఆదాముతో తమకు కలిగిన సహవాసమును, ఓడలో నోవాహు కుటుంబముతో తమకున్న అనుబంధాన్ని ఇప్పుడు మృగములు యేసయ్యతో రుచి చూడగలుగుతున్నాయి. ఆదికాండము 7:8-9 దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను, అపవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరెను. ప్రియమైన స్నేహితుడా, సోదరి, పైనున్న వచనములను బట్టి చూస్తే నరులు మాత్రము దుష్ట మృగముల లక్షణము గలవారై దేవుని యొక్క రక్షణను తిరస్కరించి తిరుగుబాటు స్వభావమును కలిగి ఉండుట విచారము. యెషయా 1:2-3. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేస్తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని మానవుని గూర్చి వ్రాయబడింది. కీర్తన 104:20-22. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును అని వ్రాయబడి ఉంది. దానియేలు 6:16లో ప్రవక్త మరియు ప్రార్థనాపరుడైన దానియేలును బంట్రౌతులు పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోశారు. 6:19లో తెల్లవారుజామున రాజు సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయి దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగినా అని అడుగగా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను అన్నాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మృగములు తమ సృష్టికర్త మాటకు లోబడి దానియేలు ఎదుట సాధు జంతువులుగా సంచరించుట వైచిత్రమైన విషయం. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఇక 2వ ఉపాంశం, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. ఆస్ ద ఫౌల్స్ ఆఫ్ ది ఎయిర్ అండ్ దే షల్ టీచ్ thee.
ఆకాశ పక్షులను సైతం సృష్టికర్తయే సృజించాడు. ప్రసంగి 10:20లో ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. పూర్వకాలమందు చక్రవర్తులు రాజులు పావురముల కాళ్లకు చిరు ఉత్తరములను వ్రాసి వాటిని కట్టి సుదూర ప్రాంతములలో ఉన్నవారికి సమాచారము పంపిడివారని చరిత్రలో చూడగలం. అలాగే నోవాహు సైతము జలప్రళయం తరువాత ఆరారాతు అను పర్వతంపై నిలబడి ఉన్న ఓడ పైభాగమున ఉన్న కిటికీ తెరచి నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు తన యొద్ద నుండి ఒక నల్ల పావురమును వెలుపలికి పోవిడిచాడు. తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము లేదు కనుక అది అతని యొద్దకు తిరిగి వచ్చింది. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాడు. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉనింది కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసింది. ఆ పావురము నోవాహు నమ్మికకు ప్రతీక. అది తనను నమ్మి విశ్వసించి సాయంకాలం వరకు ఓడ కిటికీ చెంతనే నిలిచి ఎదురు చూస్తున్న తన యజమానునికి నమ్మకమైన సమాచారం తెచ్చింది. మనము కూడా లోకములోనికి ఆయనచే పంపబడిన వారముగా మన సృష్టికర్తను మన ప్రభువును జ్ఞాపకమందుంచుకొని ఆయనకు నమ్మకమైన పరిచారకులుగా పని చేయుదుముగాక. మరోవైపు అదే రీతిగా ఓడ కిటికీలో నుండి పంపబడిన ఒక కాకి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచు క్రుళ్ళిన కళేబరంపై ఉండిపోయి తాను పంపబడిన దానినని మరచి ఓడ దగ్గరకు తిరిగి రాలేదు. అపవిత్రతపై తన కాలు నిలుపుకొని అది ఉండెనని తెలియనగును. మనము కూడా సృష్టికర్త చేత పంపబడిన వారమే అని గ్రహించాలి. మత్తయి 10:16లో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి అని వ్రాయబడి ఉంది. మత్తయి 6:26లో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కనుక మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? లూకాసు వార్త 12:7 మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని వ్రాయబడి ఉంది. అలాగే లూకా 12:24లో కాకుల సంగతి విచారించి చూడు, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, 1 రాజులు 17:2-4 పిమ్మట యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములను ఆజ్ఞాపించి తిని. 6వ వచనములో అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఇచ్చట కాకులు తమ నైజమునకు విరుద్ధముగా దేవుని మాటకు లోబడి భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారెవరూ లేరు అని వ్రాయబడి ఉంది. మనమైతే ఆయన్ను స్మరించి ఆరాధించుదాం. 3వ ఉపవంశం భూమిని గూర్చి ధ్యానించు, అది బోధించును. స్పీక్ టు ది ఎర్త్, ఇట్ షల్ టీచస్. యోబు 26:7 శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను అని వ్రాయబడి ఉంది. హీ హ్యాంగత్ ది ఎర్త్ అపాన్ నథింగ్. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ద్వితీయోపదేశకాండం 30:19 ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని ఆయనే వచించాడు. యెషయా 1:2 కనుక భూమిని ధ్యానించినప్పుడు అది సృష్టికర్త అయిన దేవునికి మనలను గూర్చి మన వ్యక్తిగత జీవితము, ఆధ్యాత్మిక జీవితము, సాంఘిక జీవితము, భయభక్తులు గల జీవితమును భూమి నిరంతరము పర్యవేక్షించు సిసి కెమెరా వంటిదని ఎరుగుదుముగాక. ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా సంతాపము నొందెను. ఆదికాండము 6:12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి అని వ్రాయబడి ఉంది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, భూమి మీద మనం ఎలా జీవించుచున్నాము? భూమి ఆయనకు లోబడి శూన్యములో తనకు నిర్దేశించిన కక్షలో క్రమం తప్పకుండా తిరుగాడుచున్నది. భూలోకమందు జీవించుచున్న మనము ఆయన మార్గముల యందు భయభక్తులతో నడుచుకొనుచున్నామా? సమస్త మానవాల్ని వారి పాపముల నుండి విడిపించి రక్షించుటకు గాను పాపక్రయముగా పలు గాయములు పొంది సిలువలో తన ప్రశస్త రక్తములు చిందించి చనిపోయి సమాధి చేయబడి
తాను ముందే చెప్పినట్లు 3వ నాడు తిరిగి లేచిన యేసునందు విశ్వాసముంచి రక్షింపబడ్డామా లేదా పరిశీలన చేసుకుందాం. సంఖ్య 16వ అధ్యాయంలో కోరాహు సమాజము అన్య ధూపార్తులను తీసుకుని యెహోవాకు విరోధముగా పోగై రాగా మోషే యెహోవాకు మొరపెట్టగా కోరాహు, దాతాను, అబీరముల మధ్య దేవుడు భూమికి ఆజ్ఞేయగా వారి క్రింది నేల నెరవిడిచెను. ఇదే సంగతి కీర్తన 106:17లో చూడగలము. సంఖ్యాకాండం 16:32లో భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఇక్కడ భూమి దేవునికి లోబడుట విశేషము. ప్రియమైన స్నేహితుడా, సోదరి, 2 పేతురు 3:9 ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు వచ్చు దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. కనుక మనము పరిశుద్ధమైన ప్రవర్తనలోను భక్తిలోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని పేతురు వ్రాస్తూ ఉన్నాడు. 13వ వచనం, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక 4వ ఉపశీర్షిక, సముద్రములోని చేపలను ధ్యానించుము, అవి నీకు వివరించును. మెడిటేట్ ద ఫిష్ ఆఫ్ ద సీ, దే విల్ డెలిబరేట్ అబౌట్ ది క్రియేటర్. మరి ఇప్పుడు సముద్రమందలి చేపలు మన సృష్టికర్తకు లోబడినట్లు తెలియనగును. మనము యోనా 1వ అధ్యాయమును గమనిస్తే యోనా ప్రవక్త యెహోవా వాక్కు తనకు తెలుపబడినను నినివే పట్టణమునకు వెళ్లకుండా తర్షీసునకు వెళ్లే ఓడ ఎక్కి అందులో నిద్రిస్తూ ఉన్నాడు. యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రము గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. యోనాను వారు నిద్రలేపి ప్రార్థించు అన్నారు. తుఫాను ఆగలేదు కాబట్టి ఓడలోని వారందరూ చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. యోనా వారికి తన వాస్తవ స్థితిని తెలియచేసి తనను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలిస్తాది అని వారితో చెప్పినను వారు ఓడను దరిచేర్చ ప్రయత్నించారు. కానీ సముద్రము తుఫాను బలము చేత పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమైపోగా వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. యోనా 1:17లో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను అని వ్రాయబడి ఉన్నది. 3 దినముల తర్వాత యోనా 2:10లో అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ప్రియమైన స్నేహితుడా, సోదరి, పై వచనాల్లో సముద్రములోని గొప్ప తిమింగలము దేవుని మాటకు లోబడి తన పనిని ఎలా నిర్వర్తించిందో చూచాము. యేసు ప్రభు పై సందర్భమును జ్ఞాపకం చేస్తూ మత్తయి 12:40లో యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అన్నాడు. అలాగే ఇంకో పర్యాయం మత్తయి సువార్త 17:27 వచనములో 1/2 షెకెలు అను పన్ను కట్టాల్సిన సమయంలో యేసు ప్రభు పేతురుతో నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాడు. ఆ చేప సృష్టికర్త ఆదేశము మేరకు షెకెలు అను నాణెమును మృంగి గాలమునకు సిద్ధపరచబడింది. దేవుని ఆజ్ఞకు లోబడి తన పనిని నిర్వర్తించి తన ప్రాణమును సైతము కోల్పోయింది. ఇది ఎంతో ఆశ్చర్యం. దేవుని పని కొరకు స్వచ్ఛందముగా ప్రాణం సైతము త్యాగం చేసింది ఆ చేప. యోహాను సువార్త 21:1-6 వచనాలు చూస్తే యేసు పునరుత్థానుడై లేచి తన శిష్యుల కొరకని సముద్ర తీరమున నిలిచినారు. శిష్యులు పేతురు ప్రేరేపణతో చేపలు పట్టుటకు వెళ్ళిపోయి రాత్రంతా ప్రయాసపడ్డారు. చేపలు పడకపోగా విసిగిపోయారు. 5-6 వచనాల్లో అప్పుడు వారితో యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని చెప్పి దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాడు. వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. ఎంత ఆశ్చర్యం! అప్పుడు యేసునాథుని ఆదేశంతో చేపలు విస్తారముగా ఆ సముద్రంలో దొరుకుట ఆశ్చర్యం. సముద్రంలోని చేపలను ధ్యానించుము, అవి నీకు బోధించును. మృగములు, ఆకాశ పక్షులు, భూగోళము, సముద్రంలోని చేపలు బోధించిన వాస్తవాలను మనము కూడా ధ్యానించి సృష్టికర్తను స్మరించి ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. వర్తమానం అందించినటువంటి సహోదరులు దేవప్రేమ యేసుదాసు గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు మనమందరం అలాగే నిలబడి ఉండి
ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనము చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మీకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాగ్దానం. మీకై ఏర్పాటు చేయబడిన వాగ్దానమును చదవగా విందాం. ఆదికాండం 14వ అధ్యాయం 23వ వచనం. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.